టు 95 న్యూస్ ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మట్టపల్లిలో జరగనున్న పార్లమెంట్ ఎన్నికల సభ ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఇండియా కూటమి సహకారంతో రాహుల్ ప్రధాని కావడం ఖాయమన్న మంత్రి. గుడిలు గోపురాలకు ఆర్థిక సహాయం అందిస్తున్న ముస్లిం నాయుడు మహమ్మద్ రఫీ. కుల మతాలకు అతీతంగా తన వంతు సహాయంగా 51,000 రూపాయలు ఆర్థిక సహాయం. ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఎన్నికల శంఖారావం ప్రారంభం. ఎన్నికల ప్రచార గోడ పత్రికలను ఆవిష్కరించిన ఎమ్మెల్యే. డీటెయిల్స్ చూస్తే సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలం మట్టపల్లిలోని ఈ నెల 30వ తేదీన జరగనున్న నల్గొండ పార్లమెంట్ ఎన్నికల సభ ఏర్పాట్లను రాష్ట్ర నీటిపారుదల పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ఇండియా కూటమి సహకారంతో రాహుల్ ప్రధాని కావడం ఖాయమన్నారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ ఎన్డీఏ కూటమి చిత్తుగా ఓడిపోతుందని, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ 14 పార్లమెంటు స్థానాలు కైవసం చేసుకుంటుందన్నారు. ఓడిపోయే బీజేపీ పార్టీ ఓటు వేసి దుర్వినియోగం చేసుకోవద్దని సూచించారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఒక సీటు ఓడిపోయినా కాంగ్రెస్ పార్టీకి 3 లక్షల మెజారిటీ వచ్చిందని, నల్గొండ పార్లమెంటు స్థానం కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోవడమే కాకుండా అత్యధిక మెజారిటీ వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ నెల 30న నల్గొండ పార్లమెంటు ఎన్నికల సమావేశంను విజయవంతం చేయాలని కోరారు. అయ్యో ఇక్కడ ప్లేస్ లేదు. మాకు ప్లేస్ కావాలండి. ప్లేస్ కావాలంటే ముందు పక్క జరగండి. మీరు ప్రియమైన వైశ్య సంఘం మిత్రులందరికీ నమస్కారం తెలియజేస్తూ మీ సత్రాన్ని మాకు స్వాగతం పలికినందుకు, ఈ మీడియా ఇంటరాక్షన్ ఏర్పాటు చేసిన అనుమతించినందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు, మండల అధ్యక్షులు, బ్లాక్ అధ్యక్షులు, పట్టణ అధ్యక్షులు, ఎంపీపీలు, జెడ్పీటీసీలు, ఇక్కడ విచ్చేసిన పెద్దలందరూ, పార్టీ ప్రముఖులు, ప్రజాపతులు, వైశ్య మిత్రులు అందరికీ నమస్కారం. నేను ప్రకటిస్తున్నా, ఆడ డబ్బులు ఇప్పుడు ఆపగలుగుతారా? 1 గంట తర్వాత మరి మిత్రులు నిజాం, బషీర్ వీళ్ళందరి ఆధ్వర్యంలో 2 కాక 3 సత్రాలలో భోజనాల కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నది. వాళ్ళు అందరూ ఇంక్లూడ్ చేసి ఎక్కువ కూడా కావచ్చు కాబట్టి జాగ్రత్తతో ముందుకు పోవాలి. ఆడ గ్రౌండ్లో సీటింగు మరి ప్రోగ్రామ్ మరోసారి చెప్తారు, మీరు అందరూ రాసుకోవాలని కోరుకుంటున్నా. 28 అనుకున్న ప్రోగ్రాం 30. నేను ఎంపీగా చూసిన పార్లమెంట్ వ్యవస్థని సర్వనాశనం చేసిండు. చర్చ లేదు. ఏ పార్లమెంట్ సెషన్ మొదలు కాగానే అపోజిషన్ ఎంపీస్ని సస్పెండ్ చేయడం, బయటికి పంపేయడం. స్వతంత్ర భారతదేశంలో మొట్టమొదటిసారి చివరి సమావేశంలో 146 ప్రతిపక్ష ఎంపీలని పార్లమెంట్ నుంచి గెంటేసిన ఘనత బీజేపీకి, నరేంద్ర మోదీకి దక్కింది. పార్లమెంట్ వ్యవస్థ కానీ, మీడియా వ్యవస్థ కానీ, మొత్తం మీరు ఏ మీడియా వ్యవస్థ ఢిల్లీలో చూసినా బీజేపీ చెప్పు చేతుల్లో ఉండిపోతుంది. గతంలో భారతదేశంలో మీడియా ప్రశ్నకి పూర్తి స్వేచ్ఛ ఉండేది. ఇప్పుడు లేదు. వాళ్ళని తొక్కిపెట్టి వాళ్ళకి అనుకూలంగానే వాడతారు. ఎవరెవరు మాట్లాడితే దేశద్రోహం కింద, టెర్రరిస్ట్ యాక్ట్ కింద లోపలేసి మరి ఏళ్ల తరబడి వాళ్ళ లోపల మూలగాల్సిందే. అదేవిధంగా ఎగ్జిక్యూటివ్ మరి అన్ని ప్రజాస్వామ్య సంస్థల్ని ధ్వంసం చేసి నరేంద్ర మోదీ
చెప్పిన మాట ఏది నిలబెట్టుకోలేదు. నేను పార్లమెంట్ సభ్యునిగా, పార్లమెంట్ సాక్షిగా నరేంద్ర మోదీ చెప్పిన అబద్ధాలు 2016లో 2022 వరకు రైతుల ఆదాయం రెట్టింపు చేస్తానన్నాడు. 2016లో అన్నాడు, 2017లో అన్నాడు, 2018లో అన్నాడు, 2019లో అన్నాడు, 2020 నుంచి మాట్లాడడం మానేశాడు. రైతుల ఆదాయం రెట్టింపు చేస్తా అని చెప్పిన పెద్ద మనిషి రైతుల ఆదాయం సగానికి పడిపోయింది. వ్యవసాయానికి ఇన్పుట్ కాస్ట్ పెరిగినాయి. కానీ మెదక్ జిల్లా చేగుంట మండలం చందాయిపేటలోని కొత్తగా నిర్మించిన శ్రీ 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 పోచమ్మ తల్లి దేవాలయంలో విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవ కార్యక్రమానికి చేగుంట మండలానికి చెందిన ముస్లిం నాయకుడు మహమ్మద్ రఫీ కులమతాలకు అతీతంగా తన వంతు సహాయంగా 51,000 రూపాయలు ఆర్థిక సహాయం అందించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో మొక్కలు నాటడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు పేరం కిష్టయ్య, పోతరాజు, సిద్దిరాములు, సాయిబాబా, ప్రవీణ్, మహేష్, నాగరాజు, బైండ్ల బాలరాజు, తాల్కా శేఖర్, ప్రసాద్, శరవయ్య, పోచయ్య తదితరులు పాల్గొన్నారు. బాగానే ఆలోచించి మంచిగా వీడియోలు భలే పెడతాడు. మరి ఆయన చందాయిపేట గ్రామ ప్రజలకు మరియు మీడియా మిత్రులకు నా హృదయపూర్వక నమస్కారములు. చందాయిపేట గ్రామ ప్రజలు ఇక్కడ నల్లపోచమ్మ టెంపుల్ కట్టి నాకు ఆహ్వానించగా నేను ఇక్కడికి వచ్చినాను, చూసినాను. ఇక్కడ చాలా బాగా కట్టినారు. మరియు కొన్ని మొక్కలు ఇక్కడ పెట్టడం జరిగినది. ఈ విషయం ఏమిటంటే కులమత భేదం లేకుండా అందరూ కలిసికట్టుగా ఉంటే ఎంతో సంతోషం ఉంటుంది. కులం మతంలో లేదు సంతోషం, కలిసిమెలిసి ఉండుట్లా సంతోషం ఉన్నది. ఈ ప్రపంచ దేశాలకు మన తెలంగాణలోనే కులమత భేదం లేకుండా కలిసి ఉండే అలవాటు ఉన్నది. ప్రపంచ దేశాలకు మన తెలంగాణ ఒక స్ఫూర్తి, కలిసిమెలిసి ఉండుట్లా కులమత భేదం లేకుండా ఉండుట్లా ఒక స్ఫూర్తి మన తెలంగాణనే ప్రపంచ దేశాలకు. ఇక్కడ చాలా బాగా వాతావరణం ఉన్నది, అందరు కలిసి కట్టుగా ఉంటారు. ఇక్కడ పిలిచినందుకు అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారం. పోచమ్మ గుడి వద్దకు విచ్చేసినటువంటి మా కమ్యూనిటీ మెంబర్స్కి అందరికీ ధన్యవాదాలు. మరియు పిలువగానే విచ్చేసినటువంటి రఫీ సార్ గారికి చాలా కృతజ్ఞతలు. ఎందుకంటే మన దేశంలో కులాల పరంగా మతాల పరంగా ఎంతోమంది కొట్టుకసి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఇలాంటి మత సామరస్యం పాటిస్తూ మేము పిలువగానే సమయానికి విచ్చేసి మాకు మా గుడి నిర్మాణానికి విగ్రహ ప్రతిష్టకు ఒక 51,000 రూపాయల ఆర్థిక సాయం చేసినందుకు వారికి మేము ఎలవేళలా కృతజ్ఞత తెలియజేస్తూ ఉంటాం. కాబట్టి మా పేద ప్రజలు ఎక్కడున్నా తన వంతు సాయం చేయాలని మేము మా గ్రామ ప్రజల తరఫున కోరుకుంటున్నాం. కావలి నియోజకవర్గంలోని మే 13న జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా మార్చి 28 నుంచి చెన్నాయిపాలెం పంచాయతీలోని నందిమ్మపురం నుంచి ఎన్నికల ప్రచారం ప్రారంభిస్తున్నట్లుగా కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి తెలిపారు. పట్టణంలోని ఎమ్మెల్యే నివాసం నందు ఎన్నికల ప్రచారం గోడపత్రికలను కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఈ నెల 28వ తేదీ ఉదయం 9 గంటలకి చెన్నాయిపాలెం పంచాయతీ నందిపురం నుంచి ఎన్నికల ప్రచార కార్యక్రమం మొదలు పెడుతున్నామని తెలియజేశారు. ఎప్పటి నుంచో ఆనవాయితీగా వస్తున్న ప్రచార కార్యక్రమం నందిపురం నుంచి ప్రారంభించడం ఆనవాయితీగా జరుగుతుందన్నారు. ఈ ప్రచార కార్యక్రమంలో పార్లమెంట్ అభ్యర్థి విజయసాయిరెడ్డి పాల్గొంటారని తెలియజేశారు. నియోజకవర్గంలోని నాయకులు, కార్యకర్తలు, వైఎస్ఆర్ అభిమానులు విచ్చేసి ఆశీర్వదించి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. మీ అందరికీ తెలుసు,
2014 కావచ్చు, 2019 కావచ్చు, 2 సార్లు మీ అభిమానంతో నేను ఎమ్మెల్యేగా గెలవడమే కాకుండా మన నెల్లూరు జిల్లాలో ఎంపీలను కూడా గెలిపించిన ఘనత మీ అందరిది. ఈరోజు ఆ విధంగా మీరు మా మీద ఉన్న నమ్మకంతో గెలిపించినందుకు గాను ఈరోజు అటు ఒక పక్క జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన మాటకి కట్టుబడి ప్రతి ఒక్క పేదవానికి కూడా పథకాలు అందజేయాగా, లబ్ధి చేకూరాగా, ఎప్పుడైతే పేదవాడి ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుందో, బాగుపడుతుందో అప్పుడే మన రాష్ట్రం అభివృద్ధి చెందదని ఒక పక్క సంక్షేమ పథకాలు, ఒక పక్క వాళ్ళ బిడ్డని చదివించే బాధ్యత, ఒక పక్క రైతాంగానికి సంబంధించిన ప్రాజెక్ట్స్, ఒక పక్క పేదల యొక్క ఆరోగ్యానికి సంబంధించిన హాస్పిటల్స్, ఇవన్నీ కూడా అభివృద్ధి చేయడమే కాకుండా రాష్ట్రాన్ని బలోపేతం చేసేదానికి ఈరోజు అనేక పోర్టులు కావచ్చు, ఫిషింగ్ హార్బర్స్ కావచ్చు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధి కావచ్చు, ప్రతి ఒక్కటి కూడా ఈరోజు చేసిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిదని గర్వంగా తెలియజేస్తున్నాం. నీ మీద అటువంటి అవినీతి మాకు ఉన్నాయనైనా నాకెక్కడ కూడా నోటీసులు లేవు, నా మీద కేసులు లేవు, ఎక్కడ కూడా నా మీద అవినీతి సంబంధించిన కేసులు. నీ మీద ఈరోజు ప్రభుత్వం ఇచ్చింది. నువ్వు నీ కుటుంబ సభ్యులు, నీ చుట్టాన్ని బయటేసిన పరిస్థితి నేను చూశాను. నీకు సంబంధించి నోటీస్ ఇష్యూ చేస్తే నువ్వు పోలీస్ కంప్లైంట్ ఏమి ఇచ్చావు? నాకేమి తెలియదు, నేను చదువుకోలేదు, నా భార్య కానీ నా కుటుంబ సభ్యులు కానీ చదువుకోలేదు. ఆ వ్యక్తి మేనేజర్గా ఉన్నాడు, అతనికి పర్మిషన్స్ కోసమని డబ్బులు కట్టమంటే అతను కట్టకుండా ఫోర్జరీ చేసి దొంగ సంతకాలు పెట్టి ఆ అనుమతి గారిని తీసుకొచ్చాడు. ఇది నాకేం సంబంధం లేదని అతన్ని బయలుదేశావు. అతనే వచ్చి వాగ్వాదం ఇచ్చాడు అక్కడ డిపార్ట్మెంట్కి. అది తెలుసుకొని ఆయన నీకు సంబంధించే ప్రతి ఒక్కటి నీకు డాక్యుమెంట్స్ సహా నేను ఇస్తాను, ప్రూఫ్స్ ఇస్తాను, మీడియాకి ఇస్తాను, అన్నీ ఇస్తాను. అదేవిధంగా నువ్వు తవ్విన 100 ఎకరాల మైనింగ్ దానికి సంబంధించి నేను తవ్వలేదు అని చెప్పావు. ఈరోజు ఆ డిపార్ట్మెంట్ ఎవరైతే ఎంక్వైరీ డిపార్ట్మెంట్ వచ్చిందో, విజిలెన్స్ వచ్చిందో ఆ డిపార్ట్మెంట్ నువ్వు తవ్వలేదు అన్నావు. కాబట్టి దానికి సంబంధించి ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్కి గడ్డగాస్తాయినా ఎస్సీ గారికి గడ్డగాస్తే నువ్వు గత 7-8 సంవత్సరాలు ఎన్ని లక్షల యూనిట్లు కాల్చావు గుగు రాఘవేంద్ర కంపెనీ మీద, నువ్వు ప్రొపరేటర్గా ఉన్న కంపెనీ మీద ఎన్ని లక్షల యూనిట్లు నువ్వు కాల్చావు ఎలక్ట్రికల్ బిల్లు. ఆ యూనిట్స్ తీసుకొని ఒక క్వాంటిటీ, ఒక యూనిట్కి ఎన్ని యూనిట్స్ కావాలా ఆ విధంగా క్యాలిక్యులేట్ చేస్తే దాదాపు నీకు ఎలక్ట్రిసిటీ బిల్లు దాదాపు 26 లక్షల యూనిట్లు కరెంటు నువ్వు కాల్చిన రిపోర్ట్ ఉంది, నా కాడ ఒరిజినల్స్ ఉన్నాయి. అదేవిధంగా దాన్ని ఫేస్ చేసుకొని నీకు మొత్తం కొన్ని లక్షల యూనిట్లు ఈరోజు 9 క్రషర్ చేసి రైల్వే లైన్కి కావచ్చు 3వ లైను. అదేవిధంగా కాబోయే నియోజకవర్గం అంతా కూడా ఎక్కడ ఓటేసిన నీ మెట్టగా వాడకు ఇవన్నీ కూడా వచ్చినాయి. మొత్తం తీస్తే విత్ పెనాల్టీ 142 కోట్లు నీకేస్తే దొంగగా నువ్వు పోయేసి స్టే తెచ్చుకొని ఈరోజు దొంగ నాటకాలు ఆడుతున్నావు. నీ మీద అవినీతి మగగా అంటే నువ్వేంది? నువ్వు ఊగేసుకోవాలి కాదు, గవర్నమెంట్ నీకు ఊగేస్తుంది, తప్పకుండా ఊగేస్తుంది. నీ జీవితం తొందరగా నీకు తెలుస్తాం. హైదరాబాద్ చాంద్రాయణగుట్ట ఎంబీఎన్ఆర్ క్రాస్ రోడ్ లో గత రాత్రి పోలీసులు వాహనాలు తనిఖీ చేపట్టారు. రాబోయే ఎన్నికల దృష్ట్యా ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. कौन है आपको? ये नंबर प्लेट नंबर प्लेट ही लगाना देना पड़ता गवर्नमेंट के। आप मर्जी से वैसा फैंसी नंबर प्लेट डाले तो फाइन डालना पड़ता, चलान डालना पड़ता आपको। पक्का बैठ
హైదరాబాద్ కుల్సుంపుర డివిజన్ టప్పా చబుత్రా కుల్సుంపుర మరియు గుడిమల్కాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీసులు ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. आज हम ये कुलसुमपुरा डिवीज़न में कुलसुमपुरा टप्पा चबूतरा और गुलमर्कापुर एरिया में फ्लैग मार्च हम कंडक्ट कर रहे थे. ये फ्लैग मार्च में हम तीन पुलिस स्टेशन का और स्टाफ और CIFS जो पर्सनल भी जो पार्टिसिपेट कर रहे थे. ये होली का मौके पर कुछ नाखुशगवार इंसिडेंट्स नहीं होना और जो आइंदा जो इलेक्शन में सब लोग पूरा मन के साथ इलेक्शन में शामिल होना बल्कि हमारा ये मकसद से DCP हम साउथ वेस्ट जोन का और इंस्ट्रक्शन के मुताबिक हम ये काम करें. सब लोग हम पार्टिसिपेट हो गए इसमें. तीन लिमिट में कुलसुमपुरा टप्पा चबूतरा और गुड़ीमलकापुर एरिया. మంచిర్యాల జిల్లా లక్షటిపేట మున్సిపాలిటీలోని పలు కాలనీల్లో ఘనంగా హోలీ వేడుకలు జరుపుకున్నారు. కులమతాలకు అతీతంగా వయసుతో సంబంధం లేకుండా యువతి మరియు పెద్దలు యువకులు వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హోలీ వేడుకలను ఎంతో సంతోషంగా జరుపుకున్నామని, హోలీ వేడుకలలో వాడిన కలర్స్ మాదిరిగానే మన జీవితం కూడా కలర్ఫుల్ గా ఉండాలని కోరుకుంటున్నామన్నారు. మనమందరం ఈ రోజు నుండి హోలీ పండుగను స్ఫూర్తిగా తీసుకుని మంచి వైపు అడుగులు వేయాలని ఆకాంక్షించారు. మంచిర్యాల డిస్టిక్ లక్షటిపేట మండలం గ్రౌండ్ లోపల వాటర్ క్లబ్ ఆధ్వర్యం లోపల చాలా జరిగింది. కుల మతాలను ఫలితం లేకుండా ప్రతి సంవత్సరం ఇట్లనే జరుపుకోవాలని నేను ఆశిస్తున్నాను. వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో హోలీ సంబరాలు ఘనంగా జరుపుకున్నాం. ఇట్టి హోలీ సంబరాలను పిల్లలు, వృద్ధులు, మహిళలు, యువకులు ఉత్సాహంగా పాల్గొని బ్రహ్మాండంగా సక్సెస్ చేసినందుకు అందరికీ కృతజ్ఞతలు చేసుకుంటున్నాం.
మెదక్ జిల్లా చేగుంట మండలం పెద్ద శివనూరు గ్రామంలో గత రాత్రి రేషన్ డీలర్ అప్పల విఠల్ 5 క్వింటాల రేషన్ బియ్యాన్ని అక్రమంగా ఆటోలో తరలిస్తూ ఉన్నాడు. ఇది గ్రహించిన గ్రామస్తులు రెడ్ హ్యాండెడ్ గా డీలర్ ను తరలిస్తున్న బియ్యాన్ని పట్టుకోవడం జరిగింది. అనంతరం గ్రామస్తులు చేగుంట పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు వచ్చి ఆటో పైన కేసు నమోదు చేసి బియ్యాన్ని ఆటోను పోలీస్ స్టేషన్ కు తీసుకుని వెళ్లారు. ఎన్ని బియ్యం అవి ఎంతమందికి ఇవ్వలేరు? 5 క్వింటాలు అంటే ఏంది? రమ్మన్ తాత జల్దీ. పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం నియోజకవర్గంలో పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీని వీడి వైసీపీ పార్టీలోకి చేరారు. గుమ్మలక్ష్మీపురంలో జరిగిన ఓ కార్యక్రమంలో మాజీ మంత్రి ఎమ్మెల్యే పుష్ప శ్రీవాణి జిల్లా వైసీపీ అధ్యక్షులు పరీక్షిత్ రాజు సమక్షంలో వైసీపీ పార్టీలోకి చేరడం జరిగింది. కురుపాం మండలం లేవిడి, గుమ్మలక్ష్మీపురం మండలం గుమ్మలక్ష్మీపురం, ఎల్విన్పేట, లక్కగూడ, కేదారిపురం కాలనీ, చాపరాయి, బెనిడి తదితర పంచాయతీల నుండి కూడా సుమారుగా 500 కుటుంబాలు వైసీపీ పార్టీలో చేరాయి. తెలుగుదేశం నాయకుడు, కాపు సంఘం నాయకుడు బోగారపు నాగు, కోదారిపురం మాజీ సర్పంచ్ శకుంతల, జిల్లా ఎస్పీ సెల్ అధ్యక్షులు మోహన్ దాస్, ఎమ్మెల్యే పుష్ప శ్రీవాణి, వైసీపీ అధ్యక్షులు వారందరినీ కూడా వైసీపీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వంలో అమలు చేసిన పథకాలన్నీ నేరుగా లబ్ధిదారులకే అందజేస్తామన్నారు. వైసీపీ పార్టీపై, పాలనపై ప్రజలకు పూర్తి నమ్మకం, సంతృప్తి ఉందని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో వైసీపీ ప్రజా ప్రతినిధులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. తీసుకోవడం సిద్ధంగా ఉండాలి. మహిళా తల్లులు వేసిన మహిళా తల్లులు అందరూ కూడా ముందుగా రండి. తర్వాత నా పేరు పత్తిక మోహన్ దాస్, కురుపం మండలం పీలేవిడి గ్రామ పంచాయతీ, రాజీవ్ కోన్లీ. నేను గత 30 సంవత్సరాల పైనుండి కూడా విజయరామరాజు, చంద్రశేఖరరాజు దగ్గర నేను కార్యకర్తగా ఉండి నాయకత్వం వహిస్తున్నాను. ఇప్పుడు ప్రస్తుతానికి నా జిల్లాలోన మా కమ్యూనిటీ పైడి కమ్యూనిటీకి జిల్లా లీడర్గా ఉన్నాను. అయితే ఈ యొక్క రాజకీయ విషయంకి వస్తే నేను అనుభవించింది, నేను చూసింది, ఇప్పుడు చూసింది ఏమిటంటే గత 10 సంవత్సరాల నుంచి వైఎస్ఆర్ పార్టీ ఎమ్మెల్యేగా ఉన్న మన పుష్పశ్రీవాణి గారు ఆవిడ ఆడపిల్ల అయినప్పటికైనా ఈ 5 మండలాలు, ఒకటేమో గరుగుపల్లి, 2 ఏమో జిఎం వలస, 3 ఏమో కొమరాడ, 4 కురుపము, 5 గుమ్మలక్ష్మీపురం, ఈ 5 మండలాలకి సంబంధించింది 150 పంచాయతీలు ఉన్నాయి. సుమారుగా 1000 గ్రామాలు ఉన్నాయి. 1000 గ్రామాల్లోన ఇంతకుముందు ఎమ్మెల్యేలు ఎంతోమంది మొగోలు పనిచేశారు, కానీ ఏ గ్రామానికి మాత్రం ప్రత్యేకించి మాత్రం ఇన్ని కొండపెండలు ఎక్కలేదు. ఈ ఆడపిల్ల అయినప్పటికీ ధౌరశాలిగా, జ్ఞానవంతురాలుగా ప్రతి గ్రామము, ప్రతి పంచాయతీలో, ప్రతి గ్రామ పంచాయతీలోన, ప్రతి ఊర్లోన సమస్య మొత్తం 1000 గ్రామాలు తిరిగి 150 పంచాయతీల్లో తిరిగి ఎవరికి అవసరము, ఎవరికి అందుతుందా లేదా, సంక్షేమ పథకాలు మన జగనన్న పెట్టిన పథకాలు మొత్తము మేము అమలు చేసాం కాబట్టి వాలంటీర్ ద్వారా అంతుందా లేదా, సెక్రటరీ ద్వారా అంతుందా లేదా, గ్రామ సచివాలయం దగ్గర పనిచేస్తున్నా లేదా అని ఈ ఆడపిల్ల తాలుగా పనిపాటు చూసి నేనేమో టీడీపీలో ఉండి చిత్రచల్ల విజయరామరాజు వెనకాల ఉండి కూడా నేను గ్రహించింది ఏంటంటే, ఒక నాయకుడుగా ఈవిడ పనితనము, సంక్షేమ పథకాలు ఇంటికి వస్తున్నాయి కాబట్టి ఈవిడికి తప్పకుండా మా క్యాస్ట్ వాళ్ళందరూ, మేమందరూ మా గ్రామస్తులు ఒకటై తీర్మానం చేసి తప్పకుండా వైఎస్ఆర్ పార్టీకి అందరూ ఓటు మూకనుగా వేయాలనేసి కోరుతూ గ్రామసభ నిర్వహించి ఈ రోజు ఏమో పుష్పశ్రీవాణి ఎదుట మా కులము, మేము అందరు కలిసి మేము పార్టీలో చేరడం అయినది. కాబట్టి ఈ పార్టీకి మేమందరూ కూడా ముందుండి నడిపించి ఘన విజయం తేయడానికి మేము కృషి చేస్తామని నేను మనవి చేసి ముగిస్తున్నాను.
బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మట్టపల్లిలో జరగనున్న పార్లమెంట్ ఎన్నికల సభ ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఇండియా కూటమి సహకారంతో రాహుల్ ప్రధాని కావడం ఖాయమన్న మంత్రి. గుడిలు గోపురాలకు ఆర్థిక సహాయం అందిస్తున్న ముస్లిం నాయుడు మహమ్మద్ రఫీ. కుల మతాలకు అతీతంగా తన వంతు సహాయంగా 51,000 రూపాయలు ఆర్థిక సహాయం. ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఎన్నికల శంఖారావం ప్రారంభం. ఎన్నికల ప్రచార గోడ పత్రికలను ఆవిష్కరించిన ఎమ్మెల్యే. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి 95 న్యూస్.